హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన సుగుణ మేడం వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ థాట్ పవర్ని ఎలా పెంచుకోవాలి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. పత్రిజీ సార్ గారికి ఆత్మ ప్రణామాలండి. అమ్మ స్వర్ణమాలమ్మ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్, ఈ జూమ్ లో చేసిన యూట్యూబ్ లో చూస్తున్న ఆత్మమిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ఓకే మాస్టర్స్, మనము మన థాట్ పవర్ ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని గురించి చెప్తున్నాను మాస్టర్స్. ఓకేనా? థాట్స్ కున్న శక్తిని భూమి మీద ఉన్న మానవులందరికీ అందించిన మహనీయులందరికీ నమస్కరిస్తూ ఈ రోజు మనము థాట్స్ పవర్స్ గురించి మాస్టర్స్. ఈ థాట్ పవర్స్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ ఈ సృష్టికి మూలము ఎలా అవుతుంది, ఓకేనా? ఈ థాట్స్ వాస్తవాలు ఎలా అవుతాయి, ఓకే? మన ఆలోచనలు మన మంచి దుష్కర్మలు, మన ఆలోచనలు దుష్కర్మలు ఎలా అవుతాయి, ఓకేనా? మన ఆలోచన నుంచి మంచి కర్మలు ఎలా వస్తాయి అంటే, మన థాట్స్ నుంచి మంచి కర్మలు ఎలా వస్తాయి, దుష్కర్మలు ఎలా వస్తాయో తెలుసుకుందాం మాస్టర్. ఊహాశక్తికి అంత పవర్ ఉందా అంటే, థాట్స్ పవర్ కి అంత పవర్ ఉందా? ఈ సృష్టి యొక్క రచన ఎలా జరిగింది, ఓకేనా? ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని చూసినామంటే మనకు పురాణ గాథల్లో కూడా తెలుసుకుంటాం. ఏంటంటే, శ్రీ మహావిష్ణువు శేషపానం మీద పండుకొని ఉంటాడు. ఆయన ఎప్పుడు కళ్ళు మూసుకొనే ఉంటాడు. ఏంటంటే, కళ్ళు మూసుకున్నప్పుడు మన సృష్టినంతా ఆయన సృష్టిస్తుంటాడు కాబట్టి ఆయన ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉంటాడు. ఈ శేషపానం మీద ఆయన ఎప్పుడు పనుకునే ఉంటాడు. అవునా? ఆ కళలలో ఆయన లోకాలను సృష్టిస్తుంటాడు. ఎప్పుడు కళ్ళు మూసుకొని కళల్లో లోకాలను సృష్టిస్తుంటాడు. శ్రీ మహావిష్ణువు ఎప్పుడు వైకుంఠంలో శేషపాన్పపై పండుకొని నిద్రపోతూ ఉంటాడు. అవునా? నిద్రలో కళలు కంటుంటాడు. ఆ కళల్లో లోకాలను సృష్టిస్తుంటాడు. ఎందుకంటే సృష్టించే శక్తి మనకు కూడా ఉంది. ఎలా సృష్టి చేయాలి అన్నది థాట్స్ పవర్ గురించి మనం తెలుసుకుందాం. ఈ థాట్స్ పవర్ ను కరెక్ట్ గా ఉపయోగించుకొని మీకు ఏమి కావాలో అది సృష్టించుకోవచ్చు. ఓకేనా? మనము అది ఎలా సృష్టించుకోవాలి ఒకసారి చూసుకుందాం మాస్టర్స్. ఓకేనా? సృష్టించుకున్న తర్వాత దాన్ని రన్నింగ్ చేస్తాం. రన్నింగ్ చేసి స్థితిలో పెడతాం, స్థితిలో ఉంచుతాం. ఇంకా చాలు అనుకున్నప్పుడు దాన్ని లైవ్ చేస్తాం. ఓకేనా? అంటే సృష్టికి స్థితి, మన జీవితము సృష్టికి స్థితికి లయకు ఎవరి కారణం? మనకు మనమే కారణం. అవునా? ఇప్పుడు భగవద్గీతలో చెప్పినట్లు రాజగుహ్య 9th చాప్టర్, రాజవిద్య రాజగుహ్య యోగంలో చెప్పినట్లుగా సృష్టి స్థితి లయకు అన్నిటికీ ఎవరు కారణం అని చెప్పాడు? పరమాత్మే కారణం అన్నాడు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? అన్నిటికీ మనమే కారణము. ఓకేనా? అక్కడ చెప్పింది కూడా అదే. ఎవరికి వారే కారణం, ఎవరు అయితే కారణం కాదు. ఓకేనా? ఎవరు ఆత్మ వాళ్ళకి కారణం. ఓకేనా? పైనున్న ఆత్మ ఒక జీవాత్మగా అందమైన ఇల్లు కట్టుకోవాలని అది సృష్టించుకుంటుంది. ఓకేనా? ఆ అందమైన జీవితం కావాలి, ఇలాంటి పిల్లలు కావాలి అని మనము కలలుగాని వస్తామన్నమాట. ఇదంతా సృష్టి రచన జరిగిపోతుంది మాస్టర్స్. థాట్స్ పవర్ తో సృష్టించబడుతుంది కాబట్టి కిందికి వస్తాం. ఇవంతా తీసుకొని మనం కిందికి వస్తాం మాస్టర్. జీవాత్మ ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలోనే ఉంటుంది కేవలం. ఓకేనా? కేవలం పాత్రధారి మాత్రమే జీవాత్మ ఉంటుంది. ఆత్మకి పవర్ అంతా ఆత్మకే ఉంటుంది. జీవాత్మ కింది ఉంటుంది, ఆత్మ అనేది పైన ఉంటుంది. ఓకేనా? జీవాత్మ చేతిలో ఏమి ఉండదు కాబట్టి ఏమి ఆలోచించినా ఫెయిల్ అవుతుంటది. కనుక మనం ఏం చేస్తాము? నువ్వు ఆలోచించే నీకు పవర్ ఉండదు. ఓకేనా? ఆ జీవాత్మకైతే పవర్ ఉండదు. నీవు శుద్ధ చైతన్యం అనుకున్నావు అనుకో, అప్పుడు ఆత్మకు ఉంటుంది, దానికి పవర్ అయితే బాగుంటుంది. ఓకేనా? జీవాత్మ పవర్ ఉండదు, ఆత్మకి పవర్ ఎక్కువగా ఉంటుంది. సృష్టి దానిని స్థితి దానిని. ఓకేనా? సృష్టి
కానీ జీవాత్మ కింది ఉంటుంది. ఇది నామమాత్రం. ఓకేనా? ఏదైనా సరే ఆత్మ అనుకోవాలి. ఆత్మ అనుకుంటేనే జరుగుతుంది. జీవాత్మ అనుకుంటే మాత్రం ఏదైనా జరుగుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే దేహ స్థితిలో మనం థాట్స్ పెడితే ఏమీ నెరవేరవు. ఆత్మస్థితిలో థాట్స్ పెట్టినప్పుడు మాత్రమే ఏవైనా పని చేస్తావి. ఎందుకంటే కళ్ళు తెరిస్తే కింద ఉంటాం, కళ్ళు మూస్తే పైన ఉంటాం. జాగ్రత్త అవస్థలో సుప్తావస్థలో ఎక్కడ ఉంటామో ఆత్మస్థితిలో ఉంటాం అన్నమాట. అన్కాన్షియస్ స్టేజ్ లో ఉంటాం. ఇక్కడ పెట్టినప్పుడు మాత్రము మనం క్రియేట్ అవుతుంది. ఓకేనా? అది ఇక్కడ పెట్టింది అయితే క్రియేట్ కాదు. ఓకేనా? శ్రీమన్నారాయణుడు కళ్ళు తెరిస్తే ఆయన సృష్టిలో ఏం జరుగుతుందో చూడలేం. అందుకే ఆయన కళ్ళు మూసుకుని ఎప్పుడు ఉంటాడు. ఆయన ఎరుకలో రాకుండా ఉండడానికి ఆదిశేషుడు ఊపుతూ ఉంటాడు. అంతే. ఆయన ఊపుతూ ఉంటాడా? ఈయన ఈమె లక్ష్మీదేవి అన్కాన్షియస్ లో నుంచి సూపర్ కాన్షియస్ లోకి పంపుతూ ఉంటుంది. వీరిద్దరి మధ్యలో ఆయన ఏం చేస్తాడు? సృష్టి రచన చేస్తుంటాడు. ఓకేనా? ఇది సింబల్ ఆఫ్ క్రియేషన్స్. థాట్స్ ద్వారా సృష్టి, స్థితి, లయ 3 థాట్స్ ద్వారా జరుగుతాయి మాస్టర్స్. థాట్స్ ఎలా వాడుకలోకి వస్తాయో మనం పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం మాస్టర్స్. ఓకేనా? ఫస్ట్ నెగటివ్ థాట్స్ ని ఓవర్కమ్ చేసి పాజిటివ్ థాట్స్ ని ఎలా ఊహలోకి తెచ్చుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి? నెగటివ్ థాట్స్ ని ఊహలను నెగటివ్ థాట్స్ ను ఓవర్కమ్ చేసి పాజిటివ్ థాట్స్ ని ఎలా తెచ్చుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. ఎవరికో ఏదో జరిగింది, ఒకరికి ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మో నాకు కూడా హార్ట్ అటాక్ వస్తుందేమో, నేనేమైపోతాను, అలాంటి నెగిటివ్ థాట్స్ ని మనము అనుకుంటాం. అమ్మో నాకు కూడా ఏమో జరుగుతుందో అని ఊహలోకి పోతాం. అదేమవుద్ది? లో డెన్సిటీలో ఉంటుంది. అది కొంచెం కొంచెంగా పెరిగి ఏమవుతుంది? మనల్ని ఆకర్షించి అది భయంగా మారుతుంది. భయం కాస్త ఏమవుతుంది? భీతిగా మారుతుంది. అందుకని ఏం చెయ్యాలి అంటే చాలా మంది నెగటివ్ ఆలోచనలు చేయకండి అంటారు. ఓకేనా? అది అసలు కుదురుతుందా? కుదరదండి. అసలు ఎవరికో అలాంటి వాళ్ళు 1000లోనో 1,00,000 మందిలోనో ఒకరికి అలా జరుగుతుంది. అంటే శుద్ధ చైతన్య స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. లేకపోతే పసిపిల్లలకు అలా జరుగుతుంది. ఆలోచన రాకుండా అయితే ఉండవు ఎవరికి. ఎందుకంటే ఒక్క నిమిషంలో మనకి ఎన్నో వందల్లో ఆలోచనలు వస్తూ ఉంటాయి. రాకుండా అయితే ఎవ్వరికి ఉండవు. అవునా కదా? అందుకని వచ్చిన వాటిని ఓవర్కమ్ చేయండి. పాజిటివ్ అస్త్రంతో వాటిని ఓవర్కమ్ చేసి నెగిటివ్ ఆలోచనలను ఓవర్కమ్ చేసి పాజిటివ్ గా ఆలోచించాలి. అది ఏంటంటే ఎవరికో ఇప్పుడు కరోనా ఎవరికో వచ్చింది, మనకు వస్తుందనే అపోహపడడం అన్నమాట. అలాగా దాన్ని ఏమనుకుంటాము? ఏమవుతుందో, వాళ్ళకు వచ్చింది, వాళ్ళు చనిపోయినారు, మనకేమవుతుందో వెంటనే వస్తుందా? నేను ధర్మ మార్గంలో ఉన్నాను, నేను పశ్చాత్తాపంలో ఉన్నాను, నేను ప్రేమ మార్గంలో ఉన్నాను అని పాజిటివ్ థాట్స్ ను రిలీజ్ చేయండి. ఓకే? ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు. ఇప్పుడు విఠలాచార్య సినిమాలో చెప్పినట్లుగా ఒక బాణం వేస్తే దానికి ఎదురుగా ఇంకొక బాణం వేయాలి. ఓకేనా? ఏ బాణమో బలంగా ఉంటే అది నేరుగా పోతుంది. ఓకేనా? మిగిలినవి పక్కకు వచ్చేస్తాయి. జీవితం అన్నదానికి నెగిటివ్ బాణం వేసింది మనమే. ఓకేనా? జీవితం అన్నదానికి నెగిటివ్ బాణం వేసేది మనమే, పాజిటివ్ బాణము వేసేది మనమే. కానీ ఏమీ కాదు, నాకు రాదు అని పాజిటివ్ థాట్స్ ని రిలీజ్ చేయాలన్నమాట. పాజిటివ్ థాట్స్ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఉంటాయి. అంటే మనకు ఆ శక్తి పాజిటివ్ థాట్స్ ఉంటుందా, నెగిటివ్ థాట్స్ ఉంటుందా అంటే నెగిటివ్ థాట్స్ కే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? పాజిటివ్ థాట్స్ పెట్టి అవి మనం ఇక్కడ ఎందుకు వచ్చాము? ఓకేనా? పాజిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటే మనం ఇలాంటి ఇప్పుడు మన పత్రి సార్ అనుకో, అట్లాంటి వాళ్ళకి ఎక్కువ పాజిటివ్ థాట్స్ అనేవి ఉంటాయి. కానీ మనకి ఎక్కువ వచ్చేది ఏంటి? నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. అందుకని వాటిని ఓవర్కమ్ చేయాలి. ఓకేనా? ఓవర్కమ్ చేసి వాటిని పాజిటివ్ థాట్స్ ద్వారా బలహీనపరచాలి. ఓకేనా? ఓకే మాస్టర్స్. నెక్స్ట్ కుండలీకరణ. రెండో పాయింట్ ఏంటి? కుండలీకరణ. ఊహాశక్తి ద్వారా సెల్ఫ్ హీల్ చేసుకోండి. సెల్ఫ్ హీల్ చేసుకోవాలి అంటే మనము ఏం చేయాలి?
ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? నడుము నొప్పి, లేకపోతే భయంకర జబ్బులు ఏవైనా సరే మీరు ధ్యానంలో కూర్చొని ఒక అద్భుతమైన శక్తిని మీ లోపలికి వచ్చినట్లుగా ఆ కాంతి యొక్క శకలాలు ప్రవహిస్తున్నట్లుగా భావించండి. ఓకేనా? మీ లోపలికి వెళ్ళినట్లు మొత్తం శరీరం అంతా ప్రవహిస్తున్నట్లు భావించండి. మీకు సపోజ్ ఎక్కడైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా నొప్పి ఉంది అనుకోండి, అక్కడ ఏం చేస్తారు? ఈ శక్తి అంతా అక్కడ ప్రవహించినట్టు ఆ శక్తి ఒక నల్లటి మచ్చలాగా ఏర్పడినట్లు భావించండి. ఆ మచ్చలాగా భావించి ఒక చిన్న ఆ మచ్చ ఏమవుతుంది? ఒక చిన్న గుండు సూదిలాగా మారిపోయినట్లు దాన్ని భావించండి. అది కొంచెం రిలీజ్ అయిపోయినట్లు ఊహించుకోండి. ఏంటంటే మన ఊహకి అంత శక్తి ఉంది మాస్టర్స్. ఓకేనా? ఇప్పుడు నేను కూడా ఏం చేస్తానంటే, ఇప్పుడు మన పిఎస్ఎం లో కాంతితో అనుసంధానం అని ఉన్నది. అది చూసేదాన్ని నేను ప్రతి థర్స్డే జాయిన్ అయితే కాంతితో అనుసంధానం అదే ధ్యానం చేయడం ద్వారా నాకు ఆ బాగా ప్రసరించింది, బాగా ప్రవహించి అప్పుడు కుండలీకరణ అనేది నాకు కుండలీకరణ అయింది మేడం. అది బాగా అనుభూతి అయితే బాగా వచ్చింది. అప్పుడు ఆ సమయంలో నాకు యూట్రస్ లో ఉన్న ఫైబ్రాయిడ్స్ కూడా తొలగిపోయాయి మాస్టర్స్. అలాగా మనకి అంత శక్తి ఉంది, మన ఊహకి అంత శక్తి ఉంది అని చెప్తున్నారు. మన ఊహ ద్వారా సెల్ఫ్ రీహీల్ చేసుకోవచ్చు. ఆ విధంగా సెల్ఫ్ హీల్ నేను ఏం చేసుకున్నానంటే యూట్రస్ లో ఉన్న ఫైబ్రాయిడ్స్ ని కరిగించుకున్నాను మాస్టర్స్. థర్డ్ పాయింట్, శరీరం కాదు ఆత్మని, ఆత్మశక్తిని అని నిరంతరము భావించండి. ఓకేనా? నేను శరీరం కాదు, శుద్ధ చైతన్యాన్ని, నేను జీవాత్మను కాదు, నేను ఆత్మను. పంచేంద్రియాలు ఉన్నాయి కాబట్టి నేను జీవాత్మను, నేను శుద్ధ చైతన్యాన్ని. తెచ్చుకున్నదే ఇదంతా. అప్పుడంటే అలా ఉన్నాను, ఇప్పుడు మార్చేద్దాం. ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి అప్పుడు తెచ్చుకున్నాము, ఇప్పుడు నా ధ్యాన స్థితిలో ఉన్నాం కాబట్టి మార్చేద్దాము అని అని మార్చుకోవచ్చు మేడం, ఎక్కడ మార్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఏసీ ఆన్ చేసాము. ఏసీ ఆన్ చేసినప్పుడు 24 లో ఉన్న దాన్ని రూమ్ కూల్ అయిన తర్వాత ఏం చేస్తాము? 28 కి మార్చుకుంటాం. తగ్గించుకుంటామా? ఆ రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు టీవీ పెట్టాము, టీవీ సౌండ్స్ కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. అదనమాట. ఇప్పుడు బట్ ఆత్మ చైతన్యం దేహ స్థితిలో అయితే కాదు. ఓకేనా? అందుకని నేను దేహం కాదు, శుద్ధ చైతన్యాన్ని. నిరంతరము బాగా గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. నేను జీవాత్మని కాదు, శుద్ధ చైతన్యాన్ని అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే జీవశక్తి, విద్యుదయస్కాంత శక్తి, చైతన్య శక్తి 3 కలిసిన వల్ల మనకి ఆత్మ శక్తివంతంగా అవుతుంది మాస్టర్స్. ఓకే? 3 పాయింట్స్ అయినాయి. 4వ పాయింట్, జీవితం ఒక ఎంపిక, ఒక ఆట, ఒక నిర్ణయము అని గుర్తించుకోండి. జీవితము ఒక ఎంపిక, ఒక ఆట, ఒక నిర్ణయం అని గుర్తించుకోండి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బాటసారి అడవిలో వెళ్తూ చాలా పాపము నడిచి చాలా నీరసించిపోయినప్పుడు అతను ఏం చేసినాడు? ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు ఏమైంది? కల్పవృక్షమైంది. ఆ చెట్టు కింద కూర్చున్నా, అయ్యో నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నము వస్తే బాగుంటది, అన్నం దొరికితే బాగుండు, అన్నం తినాలనిపిస్తుంది అనుకోండి. అన్నం వస్తుంది. అన్నం తినిన తర్వాత ఏం చేస్తాడు? అన్నం తిన్నాను కదా, బాగా కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటది అని అనుకుంటాడు. రెస్ట్ తీసుకుంటే బాగుంటది అనుకున్నాగానే పనికి వస్తుంది. అలా ఎందుకు వస్తుందంటే అది కల్పవృక్షం కాబట్టి అది వస్తుంది. ఆ పనుకున్నాడా? పనుకుని ఇప్పుడు మనం ఏం చేస్తాం? దేశాల్లో టీవీ పెట్టుకుంటాం కదా. ఆయన ఎంటర్టైన్మెంట్ గా అప్పట్లో నాకు ఎవరైనా అదే ఎంటర్టైన్మెంట్ గా ఏదైనా వస్తే బాగుండు అనుకుంటే నాట్యగత్తులు వస్తారు, నాట్యం చేస్తుంటారు. బాగుంది, నాట్యం చేస్తా ఉన్నారా? తర్వాత ఆయనకి ఏం ఆలోచన వస్తుంది? ఇది అడవి కదా, అడవిలో నుంచి ఏదన్నా పులిస్తే అని అనుకుంటాడు. ఆ పులి పొదల్లో నుంచి ఒక పులి వచ్చి తినేస్తుంది. దీనికి అంతటికి ఎవరు కారణం? మనమే కదా. మనమే అన్నిటికీ కారణం. ఓకేనా? ఇంకెవరూ కాదు, మనమే కారణం. ఎందుకంటే జీవితం ఒక ఎంపిక, జీవితం ఒక ఆట, భగవంతుడి నిర్ణయం. ఓకేనా? సుఖం చూడలేక పైవాడు నన్ను కష్టపడుతున్నాడు అనుకుంటాం, కానీ అదంతా కళ్ళు మూసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే మాస్టర్స్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ డ్రామా అనుకోవాలి మాస్టర్స్. ఓకేనా?
4 పాయింట్స్ అయినాయి. 5th పాయింట్ మాస్టర్స్, సరికాని నమ్మక వ్యవస్థలను మార్చుకోండి. సరికాని నమ్మక వ్యవస్థలను మార్చుకోండి అంటే మూఢనమ్మకాలు అలాంటి వాటిని అన్నిటి మార్చుకోండి అంటున్నాం. ఫ్రెండ్స్, మన లోపల సరికాని నమ్మక వ్యవస్థను పెట్టుకున్నాం. ఏంటంటే గుడికి వెళ్తున్నాము, గుడికి వెళ్తూ ఉన్నాము ప్రతి వారము. ఈ వారం వెళ్ళలేదు, ఏదో యాక్సిడెంట్ అవుతుంది. గుడికి వెళ్తున్నాం ప్రతి వారం, ఈ రోజు వెళ్ళలేదు కాబట్టి యాక్సిడెంట్ అయింది అనుకుంటాం. అంతేనా? గుడి ముందు నుంచి వెళ్తూ ఉన్నాము, అమ్మడికి దండం పెట్టుకోకుండా వెళ్ళినాము, యాక్సిడెంట్ అయింది అనుకుంటాం. అలాగ ఏదైతే చేయలే, ఓకేనా, మనము ఆ విధంగా నమ్మక వ్యవస్థ ఏర్పడిపోయింది. అవునా కదా? ఏమో మొక్కున్నాము, ఏదన్నా జరిగింది అనుకో, దేవుడికి ఇలా మొక్కున్నాము. ఇప్పుడు మనం అంటే ఆధ్యాత్మంలో వచ్చినాం కాదు, అంతకు ముందంతా కూడా అందరూ అట్లే అనుకుంటున్నారు కదా. అదనమాట. మానవ జాతి ఎప్పుడు పక్క వాడి మీదే తోసేయడానికి రెడీగా ఉంటది. మనము మన ఇంట్లో ఏదైనా పరిస్థితులు బాగాలేనప్పుడు, మనం ఇంట్లో ఉన్నాము, ఏదైనా హెల్త్ బాగాలేదు, మా హస్బెండ్ వల్ల వచ్చిందో, మా అత్త మామలు వచ్చిందో, అలాగా అనుకుంటుంటాం. ఎప్పుడు పక్క వాడి మీద దోసేదాన్ని రెడీగా ఉంటాం. ఎవరు లేరు అనుకుంటే ఆ దేవుడి మీద దోసేస్తుంది. ఓకేనా? అలా కాకుండా కాబట్టి మన వ్యవస్థని, మూఢనమ్మకాలు, ఈ వ్యవస్థని మార్చేయాలి. ఓకేనా? సేతు మహాశయుడు చెప్పినట్లు ఎవరి వాస్తవానికి వాళ్లే కారణం. అవునా? కాబట్టి మన వ్యవస్థను బద్దలు కొట్టి మనము ఎవరి వాస్తవానికి వాళ్లే కారణం అని చెప్పాలి మాస్టర్స్. ఓకేనా? ఓకే. 5th, 6th, అనారోగ్యాన్ని ద్వేషించకండి, ఆరోగ్యాన్ని ప్రేమించండి. తమ థాట్స్ పవర్స్ తో ఇప్పుడు మనకి ఏదైనా నడువు నొప్పి ఉందంటే, కానీ అది దేని వల్ల వచ్చింది, ఓకేనా, క్యాన్సర్ వలన, వైరస్ వలన వచ్చి చనిపోతుంటారు అనుకోండి. అప్పుడు ఏంటాము, అసలు దాని వైపు అసలు చూడకండి. ఎవరో ఏదో చేశారని మనకి రావాలని గ్యారెంటీ లేదు కదా. విశ్వం సృష్టించింది కానీ సరికాని జీవనం ఉంది కాబట్టి విశ్వం దానిని సృష్టించింది. ఏ వైరస్ వచ్చినా, ఏ మహమ్మారి వచ్చినా అది ఎందుకు వచ్చాయి అంటే మన సరికాని జీవనం వల్లనే వస్తాయి. ప్రకృతి విలాపం నుంచి అయితే రావు మాస్టర్స్. ఓకేనా? ఏ మహమ్మారి రాదు, ప్రకృతి విలాపం నుంచే వస్తుంది. ఏదైనా అదే ఇప్పుడు వైరస్, కరోనా అట్లాంటివి వచ్చినాయంటే మనల నుంచి రావు, ప్రకృతి విలాపం నుంచి మాత్రమే వస్తాయి. ఎందుకంటే మానవులు వాస్తవానికి మానవుడే కారణం. ఓకేనా? కాబట్టి ప్రకృతి విలాపం నుంచి ఏదైనా వచ్చిందంటే ప్రకృతి బాధ నుంచే వస్తుంది. ఓకేనా? మానవుని యొక్క బాధ నుంచి వచ్చిందంటే ఏడుపు నుంచి, యుద్ధాలు అలాంటివి వస్తాయి, కానీ ప్రళయాలు అయితే రావు. ప్రళయాలు వచ్చాయి అంటే వృక్ష జాతికి, జంతు జాతికి ఏదో బాధ కలిగి వల్లే వస్తాయి ప్రకృతి వైపరీత్యాలు. ఓకేనా? యుద్ధాలు, విప్లవాలు, తిరుగుబాట్లు ఇట్లాంటివన్నీ మానవుని యొక్క వేదన వల్ల వస్తాయి. ఎవడికి వాడు అనుకోవాలి ఏమని, నేను జంతువులను చంపను అని ఎవరికి వారు థాట్స్ పెట్టుకోవాలి. నేను చెట్లను నరకను, జంతువులను చంపను అని ఎవరికి వారు థాట్స్ పెట్టుకున్నప్పుడు అది ప్రకృతిని రక్షించగలుగుతాం అన్నమాట. అనారోగ్యాన్ని ద్వేషించకండి, మనకి నేర్పించడానికే వచ్చింది. ఇప్పుడు ఏదైనా మనకి హెల్త్ బాగాలేదు, ఇప్పుడు మన కరోనా వచ్చింది. ఆ కరోనా ఏం చేసింది, అందరూ ఎవరికి వారి ఇళ్లలో ఎంత సంతోషంగా ఉండగలరు కదా. కానీ మనకి జూములు వచ్చినాయంటే కూడా ఆ కరోనా వచ్చినప్పుడే. కానీ ఏదైనా వచ్చింది అంటే మనం ఏదో నేర్చుకోవాల్సింది అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదైనా సపోజ్ మనకి నడువు నొప్పి ఇది ఉందనుకోండి, అప్పుడు మనము ఏమనుకోవాలి, మనకి 2 కాళ్ళు పనిచేస్తున్నవి, 2 చేతులు పనిచేస్తున్నవి, 2 కళ్ళు పనిచేస్తున్నవి, నేను ఎంత బాగున్నానో అని అనుకోవాలి. ఎవరికి వారు చెప్పుకోవాలి. ఎవరికి వారు ప్రేమించినప్పుడే మిగతా మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని హెల్తీగా ఉండగలుగుతాయి మాస్టర్స్. ఓకేనా? ఇప్పుడు యూట్రస్ లో శాకంబరి దేవి ఉండదంటారు, అట్లాగే మన బాడీస్ లో ప్రతి ఒక్క దేవత అనేది కొలువై ఉంటది. అందువల్ల మన బాడీని ఎప్పుడు బాగా మనకు ఎవరికి వారము ప్రేమించుకోవాలి. ఓకేనా? ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఒక్కసారి రివైజ్ చేస్తాను ఈ 6 పాయింట్స్. ఫస్ట్, నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు పాజిటివ్ థాట్స్ ని రిలీజ్ చేయాలి. ఓకే? ఊహాశక్తి ద్వారా మీ యొక్క శరీరాన్ని హీల్ చేసుకోవాలా. ఓకేనా?
మూడోది శరీరం కాదు, ఆత్మశక్తి, జీవాత్మ శక్తి, ఇదుదయస్కాంత శక్తిని, చైతన్య శక్తిని అని గుర్తుంచుకోవాలి. సృష్టి స్థితి లయ కారకుడు లయ కారకుడు నేనే అని గుర్తుంచుకోవాలి. ఓకేనా. 4th పాయింట్, జీవితము ఒక ఎంపిక, ఒక ఆట, ఒక పాట, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ డ్రామా అని గుర్తుంచుకోవాలి. ఓకే. 5th పాయింట్, సరికాని నమ్మక వ్యవస్థను క్లియర్ చేసుకోండి, సరికాని నమ్మకాలను వదిలివేయండి. ఓకేనా. 6th పాయింట్, అనారోగ్యాన్ని ద్వేషించకండి, దానికన్నా ఆరోగ్యాన్ని ప్రేమించండి. ఓకేనా. అప్పుడు మీ యొక్క చైతన్యంలో థాట్స్ పవర్ అనేది వెలువరిస్తుంది. ఓకే మాస్టర్. 7th పాయింట్, పరిమితమైన ఇంటెలిజెన్సీ తర్కము వదిలి అంత ప్రపంచానికి శరణాగతి ఇవ్వండి. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాస్టర్స్. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా. ఓకే. మనము కిందనున్న జీవాత్మను, పైన ఆత్మ అంటే ధ్యానంలో ఉన్నప్పుడు ఇది క్రింద ఉన్నది నిద్రపోతుంది. ఓకే. పైన ఉన్నది ఆత్మ యాక్టివ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ రెండు మన చైతన్యమే, కానీ ఇక్కడ ఇది మేల్కొంది అంటే పైన ఆత్మ నిద్రపోతుంది. ఓకే. ఇక్కడ మనం నిద్రపోయామంటే పైన ఆత్మ యాక్టివ్ అవుతుంది మాస్టర్స్. ఓకే. కాబట్టి బాహ్య ప్రపంచానికి కాకుండా అంతర్ ప్రపంచానికి సరెండర్ అవ్వండి. అంటే అంతర్ ప్రపంచానికి శరణాగతి చెప్పండి. పైన ఆత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే బోలెడు తర్కాలు ఉంటాయి. అది ఏమి కాదులే, అది ఎందుకు, అది కిందనున్న జీవాత్మను నిద్రపుచ్చుతుంది. ఓకేనా. మనం నిద్రపోయినప్పుడు మాత్రమే పైన ఆత్మ అనేది యాక్టివ్ అవుతుంది. ఓకేనా మాస్టర్. సహజమైన మార్గం ధ్యానం కాబట్టి ధ్యానం చేయండి. ధ్యానంలో పంచేంద్రియాలను నిద్రపుచ్చితే అప్పుడు అంతర్ ప్రపంచానికి కనెక్ట్ అవుతాం. ఓకేనా. కళల ద్వారా కూడా చేయవచ్చు. పండుకునే ముందు ధ్యానం చేయండి. మధ్యరాత్రిలో మెలకు రావాలని కోరుకోండి. అప్పుడు మెలకు వచ్చినప్పుడు ధ్యానం చేయండి. ధ్యానము నిద్ర అలా ఉండడం వల్ల మనము నిద్రపోతున్నప్పుడు జీవాత్మ నిద్రపోతుంది, ఆత్మ అనేది యాక్టివ్ అవుతుంది. ఓకేనా. యాక్టివ్ అయినప్పుడు అవేర్నెస్ లో ఉండాలి కాబట్టి ఎక్కువ ధ్యానము నిద్రలో గడపాలి. ఓకే. రోజు మనం నిద్రపోయినప్పుడల్లా యాక్టివ్ అవ్వద్ది ఆత్మ, కానీ మనకు అవేర్నెస్ అయితే ఉండదు. అందువల్ల ఏం చేయాలి, మన అంతర్ ప్రపంచాన్ని ఎక్కువగా సృష్టించుకోవాలి. అలా అక్కడ మీరు ఏం కోరుకుంది అది జరుగుద్ది. ఓకేనా. సహకారంలోకి రావాలి అంటే ఇది చిన్న లాజిక్ మాస్టర్స్. మన అంతర్ ప్రపంచానికి ఎప్పుడు సరెండర్ అవుతామో అప్పుడు మనము ఏదైతే థాట్స్ పెట్టుకుంటామో అది కంపల్సరిగా జరుగుతుంది. చాలా మంది అంటాం మనం సంకల్పించుకుంటే ఏదైనా వస్తుంది అంటారు. అంటే జీవాత్మ సంకల్పించుకుంటే ఏది రాదు మాస్టర్స్. ఆత్మ అనేది సంకల్పించుకున్నప్పుడు మాత్రమే ఇది ఏదైనా జరుగుతుంది. అంటే ఆత్మకు అంత పవర్ ఉంది మాస్టర్స్. జీవాత్మ సంకల్పించుకుంటే చిన్న చిన్నవి ఏవైనా వస్తాయి, కానీ ఆత్మ సంకల్పించుకుంటే మనం ఏదైనా కోరుకున్నా అది ఆల్రెడీ మనం ధ్యానంలో ఉన్నాం కాబట్టి మనకి చాలా వరకు తెలుసు మాస్టర్స్. ఓకేనా. దీనిని షిరిడి సాయి ఏం చెప్తాడంటే సమాధి నుండే సర్వకార్యాలు నెరవేర్చుకుంటాము అని చెప్తాం. అంతేనా. ఇప్పుడు దీని సమాధి నుండి మనం సర్వకార్యాలను నెరవేర్చుకోవచ్చును. అదే ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చొని ఈ థాట్స్ రిలీజ్ చేసినప్పుడు అవి మనము సర్వకార్యాలను నెరవేర్చుకోగలుగుతాం. ఓకేనా మాస్టర్స్. అందుకని ఎప్పుడు మనము అంతర్ ప్రపంచంతో కనెక్ట్ అయ్యి ఉండాలి. అలా ఉండాలి అంటే ఎక్కువ ధ్యానము నిద్ర ఉన్నప్పుడు మాత్రమే మనము అంతర్ ప్రపంచానికి కనెక్ట్ కాగలుగుతాం. ఓకేనా. నెక్స్ట్ 8th పాయింట్, మీ వాస్తవాన్ని మీరు తప్ప ఎవరు మార్చలేరు. మన వాస్తవాన్ని మనం తప్ప ఎవరు మార్చలేరు మాస్టర్స్. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ మాస్టర్. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకేనా. ఇప్పుడు శివుడు ఉన్నాడు. శివుడు మహాదేవుడు, సతీదేవి చనిపోతుంది కదా దక్షయజ్ఞంలో. అప్పుడు ఎందుకు చనిపోద్ది అంటే దక్షిణి ఆపేదానికి ఆమెకి ఏ విధమైన ఏది లేదనమాట. ఏది లేని ఎట్లయినా ఆపాలి, ఏ విధంగా ఆపాలని ఆమె దక్షిణంలో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆత్మాహుతి చేసుకోగానే ఏమవుతుంది, ఆమె చనిపోతుంది. అక్కడ చనిపోయినప్పుడు
ఆమె శరీరము విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు శివుడు వచ్చి అదంతా నాశనం చేసి ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని పాపం బ్రతికిస్తామని అందరి దగ్గర తిరుగుతాడు. మొత్తం తిరుగుతాడు. ఎక్కడ తిరిగినా ఎంతమంది ఋషుల దగ్గర, దేవుళ్ళ దగ్గర, అందరి దగ్గర తిరుగుతాడు. తిరిగినప్పుడు అయ్యో అప్పుడు వాళ్ళు చెప్తారు, అయ్యా నువ్వే ప్రాణం పోసేవాడివి, నువ్వే బ్రతికించవచ్చు కదా అంటే, నా వల్ల కాదు అని అంటాడు. నా వల్ల కాదంటే అప్పుడు ఏమంటారు, నువ్వే ప్రాణం పోయగలవాడివి, నువ్వే కాదంటే ఎట్లా? ఎందుకంటే ఆమె శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. ఆమె బాధతోనూ వేదనతోనూ వెళ్ళలేదు. నేను శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక జన్మని తీసుకుంటాను అనే విధంగా ఆమె శరీరాన్ని విడిచిపెట్టింది కాబట్టి నువ్వేం చేయలేవు అని చెప్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ శరీరాన్ని తీసుకెళ్లి ఆ సముద్రంలో పడేస్తాడు. అప్పుడు ఆయన తీసుకెళ్లేటప్పుడు అందరి దగ్గర తిరుగుతారు కదా, అప్పుడు ఆ పడిన పార్ట్స్ శక్తి పీఠాలుగా మారినాయి మాస్టర్స్. ఓకేనా? అలాగా ఏం చెప్పారు, మన వాస్తవానికి మనమే కారణం, ఎవరైతే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ మాస్టర్స్. ఓకే, మీకు ఏమి 9th పాయింట్, మీకు ఏమి కావాలో పక్కాగా క్లారిటీలో ఉండండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏదైనా మనం ఇప్పుడు కళ్ళలో కూర్చొని ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి. నీకు ఏం కావాలి అనే విషయాన్ని క్లారిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనము ధ్యానంలో కూర్చొని నాకు ఇది కావాలి, అది కావాలి, ఏదైతే పిచ్చి పిచ్చి కోరికలు కోరకూడదు. మనకి ఏదైతే కావాలో, ఏది అవసరమో అలాంటి కోరికలను కోరితే తప్పకుండా పొందగలుగుతాం మాస్టర్స్. ఎందుకంటే మనకంత థాట్స్ పవర్ కి అంత శక్తి ఉంది. అందువల్ల మీరు ఏవైతే కోరుకుంటారో అవి తప్పకుండా అది క్లారిటీగా ఉండాలి. ఒకసారి ఒకసారి ఇంకొకటి. ఇప్పుడు అనుకో, ఒక ఆమె 150 సంవత్సరాలు బతుకుతానని అంటది. మరలా ఏమంటే ఇంకొకసారి ఏం చెప్తాడు, ఈ జీవితం ఏముందిలే, ఎప్పుడైనా మరణించచ్చు అని నెగిటివ్ థాట్ పెట్టేస్తుంది మరలా. అందువల్ల ఏమవుతుంది, అదేవి నెగిటివ్ థాట్, పాజిటివ్ థాట్స్ రెండు ఉండకూడదు. ఒకటే ఏదైనా నేను 150 సంవత్సరాలు బతుకుతానా లేకపోతే 100 సంవత్సరాలు పడతానా, క్లారిటీగా ఉండాలి. ఏముంది ఇప్పుడైనా పోవచ్చు అనే విధంగా ఉండకూడదు అనమాట. క్లారిటీగా మనం ఏది కోరుకున్నా క్లారిటీగా ఉండాలి ప్రతి విషయం కూడా. ఓకే మాస్టర్స్? అప్పుడు మనం దేనికైనా కనెక్ట్ అవుతాం. ఓకేనా? ఏమంటే మనకి ఏదైనా రైట్ రాయల్ అనేది ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయింది అంటే మనము మనం ధ్యానంలో మంచి ధ్యానం సరిగా చేయనట్టే లెక్క. ఇది ఏదైనా కోరుకుంటే జరగలేదు అంటే అది తప్పనిసరిగా ధ్యానం సరిగా చేయడం లేదని. అసలు సంకల్పాలు ఇంకోరు ఏమంటారు, మన థాట్స్ ఎందుకు చెప్పాలి, మన థాట్స్ పవర్కి ఎందుకు చెప్పాలి అంటారు. ఓకేనా? అలాగా మనం ఏదైనా క్లారిటీలో ఉండి ఏ విషయాన్ని అయినా చెప్తే తప్పకుండా జరుగుతుంది మాస్టర్స్. ఓకే, 10th పాయింట్, మీ ఊహాశక్తిని మీ అంతర్ ప్రపంచంతో కలపండి. దానిని ఆస్వాదిస్తున్నట్లు ఊహించండి. ఓకేనా? ఇందుకు ఒక లేకపోతే ఇప్పుడు ఏమనుకుంటాము, ఇప్పుడు చదువుకుంటా ఉంటాము, చదువు లేకపోతే పెళ్లి అనుకుంటాం. ఏదైనా సరే మీకు ఇప్పుడు నేను సరిగా ఎగ్జామ్స్ రాయాలి, సరిగా చేయాలి అనుకోవాలి. లేదు సరిగా పెళ్ళేనామా పెళ్లి, లేదంటే పై చదువులు అనుకోకూడదు. అలా అనుకుంటే క్లారిటీగా ఉండదన్నమాట. ఓకే, ధ్యానంలో కూర్చుంటారా, కళలు చేసుకుంటారా, మీ ఇష్టం. ఎట్లయినా సరే ధ్యానంలో అయినా సరే కళల ద్వారా అయినా సరే మీ థాట్స్ పవర్ ని సృష్టించుకోండి. సృష్టించిన తర్వాత మెలకు ఉన్న తర్వాత దాన్ని త్వరలో మెలకు ఉన్న తర్వాత ఇప్పుడు కళల్లో మనం సృష్టించుకుంటామా, దాన్ని త్వరలో సాధించుకోగలుగుతాం. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ నాకు కారు కావాలి అనే ఏదైనా ఇంకోటి ఏదైనా ఇల్లు కావాలి, అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవి తొందరలో నెరవేరుతాయి మాస్టర్స్. ఓకేనా? ఇప్పుడు అంటే ఒక క్షణంలో ఏదైనా సరే మనము అద్భుతంగా జీవించబోతున్నాము అని అనుకోవాలి. అనుకున్నప్పుడు మన లైఫ్ అనేది చాలా సక్సెస్ అవుతుంది మాస్టర్స్. ఇక్కడ దాని ద్వారా వచ్చే ఇప్పుడు మనం ఏదైనా థాట్స్ పెట్టామా, దాని ద్వారా వచ్చే ఫలితాలను కూడా మనమే అనుభవించాలి. ఇంకెవరు అనుభవించారు కదా. అది ఎట్లాంటి థాట్స్ పెట్టుకోవాలా, అది మనం క్లారిటీగా ఉండాలి, పక్కా క్లారిటీతో ఉండాలి మాస్టర్స్. ఓకే, దీని ద్వారా
ఎటువంటి మనం థాట్స్ పెట్టామా దీని ద్వారా ఎటువంటి ఫలితాలు వచ్చినా సరే వాటిని అనుభవించేదానికి రెడీగా ఉండాలి. ఓకే, ఏదైనా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అతను ఏమనుకుంటాడు, నాకు చాలా అందమైన భార్య కావాలనుకుంటాడు. అప్పుడు ఆమెకి అతనికి అందమైన భార్య వస్తుంది. కానీ అతను ఏం చేస్తాడు, ఆమె రోజు నెలకొక ఈ మేకప్ కిట్స్‌కే ఆయన ఉన్నదంతా సరిపోతది. అలాగా ఏదైనా మనం కోరుకున్నప్పుడు దాన్ని వచ్చినప్పుడు మనమే భరించాలి కదా! పక్క వాళ్ళు ఎవరు భరించలేరనమాట. ఇప్పుడు ఒకరికి ఎవరికో ఒకరికి బ్రహ్మాస్త్రంతో ఇస్తే ఆమె ఈపు గోక్కునిందంట. అట్లాగా ఏదైనా సరే మంచిదాన్ని కోరుకోవాలి. థాట్స్ అనేది అలా ఉండాలి. అంటే ఉపయోగకరంగా ఉండాలి. ప్రతిదీ మనం ఏదనుకుంటే అది. ఓకేనా? నెక్స్ట్ 11th పాయింట్. జీవితము శిక్ష కాదు, శిక్షణ అని గుర్తుంచుకోండి. ఓకేనా? థాట్స్ పవర్‌కి ఇది చాలా ప్రధానం మాస్టర్స్. ఇది మనకు శిక్ష కాదు, శిక్షణ అనే భావనలో ఉండండి. అంటే దేవుడా, కొందరు అనుకుంటారు దేవుడా నాకెందుకు ఇంత శిక్ష వేసావు అనుకుంటాం కదా! కానీ మనం ఎంపిక చేసుకునే వస్తాం. ప్రతిదీ మనమే ఎంపిక చేసుకొని వస్తాం. భూమి మీదకి ప్లీజ్ నేను భూమి మీదకెళ్తాను అని వస్తాము. అక్కడ ఏం చెప్తారు, 10 కర్మలు నాకు ఇవ్వండి, 10 కేజీస్ కర్మ అంటే పెద్ద కర్మలో నాకు ఇవ్వండి అని కొనుక్కుంటాం. కాదు వాళ్ళు 5 ఇస్తామన్నా, లేదు నేను ఛాలెంజ్ చేసి చూపిస్తాను, నేను బ్రతుకుతాను అని వస్తాం. అంటే ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక విద్యార్థి కోరి కోరి పెద్ద చదువులు కోరుకుంటాడు కదా! నేను డాక్టర్ కావాలి, లేకపోతే సివిల్స్ కావాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా సీఏ చేయాలి అని అంటే అవి ఏమవుతాయి? వాడి చైతన్యం వృద్ధి చెందుతుంది. అవునా కాదా? ఇప్పుడు కష్టపడి చదవాలి కదా! అవి ఊరికే తీసుకున్నాకనే సరిపోతుందా? చదవాలి కదా! అలాగే కర్మలనేవి తెచ్చుకున్నప్పుడు వాటిని మనం అనుభవించాలి కదా! అది శిక్ష కాదు, శిక్షణ అనే విధిలోనే ఉండాలి. ఊరికే చదవడం లేదు కదా వాళ్ళు. ఆ! ఏదో సరికాని స్థిరం కావడానికి జీవితాలు. ఆ! ఓకేనా? వాళ్ళు చదవడం వల్ల ఏమవుతాయి, మంచి స్థితిలోకి చేరుతారు. మంచి స్థితిలోకి వచ్చినప్పుడు పేరు ప్రతిష్టలు కూడా బాగా వస్తాయి. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, మంచివి తీసుకుంటారు. ఏదైతే అట్లా కాకుండా ఎదుగుదలకు అడ్డులు ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవాలి. అనుభవాల కిందకి తెచ్చుకోవాలన్నమాట. ఏదైనా సరే అది శిక్ష కాదు, శిక్షణ, లెర్నింగ్ ప్రాసెస్ అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? దానిని మీరు ఏముందిలే, ఏముందిరా నా ట్రైనింగు, అబ్బా నా భర్త చూడు ఇలా ఉన్నాడు, నా పిల్లలు చూడు ఎలా ఉన్నారు, నా అప్పులు చూడు ఎలా ఉన్నాయి అని అట్లాగా అనుకుంటా ఉంటాం. కానీ అది మీకు అర్థమవుతుంది ఏమని, నేను అలా చేశాను కాబట్టి ఇప్పుడు ఇలా చేస్తున్నారు, ఇలా వచ్చింది నాకు, నేను అలాంటి పరిస్థితులు కల్పించాను కాబట్టి ఇలాంటి పరిస్థితులు తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ థాట్స్ పవర్ కి కర్మ సిద్ధాంతానికి డిఫరెన్స్ ఉంది మాస్టర్స్. థాట్స్ పవర్ ఉన్నవాడేమో కర్మ సిద్ధాంతం లేదంటాడు, కర్మ సిద్ధాంతం ఉన్నవాడేమో థాట్స్ పవర్ లేదంటాడు. కానీ రెండిటికి రెండు ప్రాధాన్యత అయితే ఉంది మాస్టర్స్. ఓకేనా? ఆరోగ్యమైనా సరే, సంపద అయినా సరే మీ ఎంపిక. ఓకేనా? అయితే ఆ ఎంపిక ఎదుర్కోవాల్సింది ఎవరు? మనమే ఎదుర్కోవాలి. ఇంకెవరు ఎదుర్కోరు కదా! ఓకే. నువ్వు ఎందుకు అలా ఉన్నావు అంటే నీ గత జన్మల్లో ఎవరినో బాధించి ఉంటావు. ఓకేనా? కాబట్టి ఈ జన్మలో నువ్వు ఈ విధంగా బాధపడుతున్నావు. నువ్వు తీసుకునే వచ్చిందే కదా! చూసారా? ఈ జన్మలో చావగొడుతున్నారంటే పూర్వ జన్మలో మనం ఎవరినో బాగా చావగొట్టుంటాం. ఓకేనా? ఇది లా ఆఫ్ కర్మ మాస్టర్స్. 2 ఒకటే ఫ్రెండ్స్. లా ఆఫ్ కర్మ అన్నది యూనివర్సల్ నియమం. దానికి థాట్స్ పవర్స్‌కి ఏమీ పని చేయవు. ఓకేనా? ఇది చట్టం. మీరు ఎట్లా ఉంటారో, మీ ఎనర్జీ ఎలా ఉంటుందో, మీ థాట్స్ పవర్‌ని ఎలా పెంచుకోవాలో మీ ఇష్టం. ఓకేనా? మీకు పూర్తి ఫ్రీడమ్ ఉంటది. మొత్తం మీద ఎంత ఉండాలో అంత ఉంటుంది. కానీ విశ్వము ఒకటుంటుంది. అవునా? నాకెంతుందో నీకంతుంది. వాడికెంతుందో ఇంకొకడికి అంతే ఉంటుంది. ఓకేనా? అంతా కనెక్ట్ చేసేది ఎవరు? విశ్వనియమం. ఓకేనా? అందుకని లా ఆఫ్ కర్మని వ్యతిరేకించకండి. ఓకేనా? థాట్స్ పవర్‌ను, లా ఆఫ్ కర్మను డిజాల్వ్ చేసుకోవచ్చు. సరికాని జన్మలో ఇది చేశాము కాబట్టి ఈ జన్మలో మనం తెచ్చుకున్నాము. దీని నుంచి మనము పాఠాలు నేర్చుకుంటే ఇది డిజాల్వ్ అయిపోతుంది. ఓకేనా? రియలైజేషన్ వచ్చి అన్ని డిజాల్వ్ అయిపోతాయి. మనం రియలైజేషన్ అయినామనుకో అన్ని డిజాల్వ్ అయిపోతాయి. సేమ్ ఇప్పుడు మన దగ్గర ఎలా చట్టాలు ఉన్నాయో
అక్కడ అవి యూనివర్సుల్లో కూడా అలానే చట్టాలు ఉంటాయి. అంటే మంచి కర్మలు చేసినానికి మంచి అంటే మంచి చేసినానికి మంచి కర్మలు, పాపాలు చేసినానికి పాప కర్మలు అంటాం కదా, అలా అన్నమాట. అందువల్ల జీవితము శిక్ష కాదు, శిక్షణ అని నేర్చుకోవాలి మాస్టర్స్. ఓకే, 12th పాయింట్. గత కాలంలో లేదా గత జన్మల్లో ధైర్యాన్ని, నిర్భయాన్ని ఇప్పటి వాస్తవంలోకి థాట్స్ పవర్ ద్వారా తెచ్చుకోండి. అంటే గత కాలంలో చేసిన ఉన్న ధైర్యాన్ని, సాహసాన్ని ఇప్పటి థాట్స్ పవర్ ద్వారా ఈ జన్మలో కూడా తెచ్చుకోవచ్చు. అది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇప్పుడు ఏదో భయపడుతున్నాము, లేదంటే మనకు జీవితంలో ఉన్నాం అనుకోండి, జీవితంలో ఉన్నాము, అధైర్యంతో ఉన్నాం అనుకోండి, ఒక్కసారి మీ జీవితంని వెనకకు చూడండి. వెనక చూసినప్పుడు గత జన్మలో చూసుకోండి. కనీసం వెనకకు చూడండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రారంభించినప్పటి నుంచి చూసుకోండి. మీరు ఎన్ని విజయాలు సాధించారో తెలుసా? తండ్రి నుంచి బయలుదేరినప్పుడు 30 కోట్ల శుక్రకణాలు బయలుదేరుతాయి. అది గర్భాన్ని చేరేసరికి ఒక శుక్రకణంతో చేరుతుంది. అక్కడి నుంచి నువ్వు ఎన్ని నువ్వు నేను సరే వచ్చిన వాళ్ళంతా ఆ ఒక్కటే అన్నారు, నువ్వు నేను ఎంతమంది అన్నమాట. అంత సాహసం చేసి వచ్చుంటాం. ఓకేనా? తల్లి గర్భంలో 9 నెలల నుండి అనేక డేంజర్స్ దాటి భూమి దగ్గరకు భూమి మీదకు వస్తాం. సరే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఎన్నో అనారోగ్యాలను, ఎన్నో గండాలను ఎదుర్కొని వచ్చాం కదా. గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. ఆ వాస్తవాన్ని, ఆ గతకాలాన్ని, గతకాలపు ధైర్యాన్ని, ఆ గతకాలపు శక్తిని, విజయాలను సాధించిన విజయాలను ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? ఇంకా కావాలంటే ఎనుగు జన్మలకు వెళ్ళండి. ఎనుగు జన్మల్లో ఉంటుంది. దానికి ప్రాక్టీస్ చేయండి. గతకాలపు జన్మల్లో ఎన్నో సాధించి ఉంటాం. లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాము? ఓకేనా? ఎన్నో దాటి వచ్చాము కాబట్టి ఎన్నెన్నో జంతు జన్మల నుంచి దాటి వచ్చాం. గతం నుంచి దాటాలి. ఓకేనా అని మనం అనుకోవాలి. ఇదే ఇదే ఏకలవ్యుడు చేశాడు అన్నాడు. ఓకేనా? ఇదే దీనికి ఒక టెక్నిక్ మాస్టర్స్ ఏంటంటే, కాసేపు ధ్యానంలో కూర్చోండి, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయండి. కొంతసేపు ధ్యానం చేసిన తర్వాత ధ్యానం మధ్యలో మీరేమని అనుకోవాలో, అంటే దేనిని మీరు ఆందోళన పడుతున్నారో ఆ వ్యక్తిని కానీ, ఆ వ్యవస్థను కానీ, ఆ సమస్యకు కానీ ఆందోళన పడుతున్నారో దాన్ని మీ ముందుకు తెచ్చుకొని ఊహాశక్తి ద్వారా ప్రశాంతంగా, ధైర్యంగా ఉన్నట్లు భావించుకుంటూ, ధైర్యంగా ఆందోళన కలిగిస్తున్న ఆ సమస్యను దాటి వెళ్ళిపోతున్నట్లుగా మిమ్మల్ని మీరు అనుకోండి మాస్టర్స్. ఎమోషన్ తో, ఫీలింగ్స్ తో ఊహించుకోండి. ఊహించుకోవడం వల్ల అలా ఏదైనా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాటించు, డిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? పెద్ద ఆర్థిక సమస్య ఉన్నా, ఫలానా వాడి దగ్గర భయం ఉంది, అది మిమ్మల్ని బాధిస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ధ్యానంలో కూర్చోండి, ప్రశాంతంగా దానిని దాటి వెళ్ళిపోతున్నట్లు భావించండి. ఓకేనా? ధ్యానం మధ్యలో అనుకోవాలి. ఓకే, ఆ జన్మలో ఉన్న ధైర్యము ఇప్పుడు ఈ జన్మలో కనెక్ట్ అవుతాయి. అదే అనారోగ్యమైన పెద్ద అనారోగ్యం సమస్య వచ్చింది అనుకోండి, ధ్యానంలో కూర్చొని ఎన్నో ఎదుర్కొంటున్నాము, ఇది దూరంగా కాలేదా, ఇది నన్ను తగ్గించగలదు అని భావించుకోండి. ఊరికే రాదులే మాస్టర్స్. అంటే ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చామంటే 3000 జన్మలు దాటినప్పుడే మనం ఇక్కడికి రాగలుగుంటాం. ఈ ధ్యాన మార్గంలోకి రావాలంటే ఊరికనే రాము కదా. అది మా 3000 జన్మలు దాటితే కానీ ఇక్కడికి మనము రావన్నమాట. అందులో ఆధ్యాత్మ మార్గంలోకి వచ్చామంటే ఇంకా 3000 జన్మలు ఎన్నో దాటి ఉంటుంది. ఎన్నో మరణాలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో బాధలు, ఎన్నో టార్చర్లు, ఎంత ధైర్యమో, ఎంత శక్తి ఉందో కదా వాస్తవంలోకి తీసుకొని రావాలి. అంటే ఏం చేయాలి? ధ్యానంలో కూర్చుకొని అంత సుదీర్ఘమైన ప్రయాణం చేశాము, ఇదొక లెక్క అనుకోండి. మీ ఫీలింగ్స్ లో ఊహించుకోండి. ఇలాగా రోజుకొకసారి చేయండి. అంతే. మీ శక్తి ముందు అది బలహీనమైపోతుంది మాస్టర్స్. ఏదైతే మిమ్మల్ని భయపెడుతుందో దాని ముందు మీరు మన ముందు దానికి తీసుకోండి. తీసుకున్నప్పుడు ఓకే, మనల్ని మనము దాటిపోతుంది. ఓకేనా? మనలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని మన ధ్యానంలో కూర్చొని మన ముందుకు తీసుకొచ్చినప్పుడు అది దాటిపోతుంది. ఐ లవ్ అనే మనకు మనము
స్నేహంగా ఉండాలి మాస్టర్స్. మన బాడీని మనము ప్రేమించుకున్నట్టు ఐ లవ్ అని చెప్పుకోవాలి. స్నేహం చేస్తున్నాను అని చెప్పుకోవాలి. ఓకేనా? అప్పుడు మనం ఏదైనా సరే రియలైజేషన్ ద్వారా మన శక్తిలో ఉన్న ఏదైనా నెగెటివ్ ఎనర్జీ అనేది డిజాల్వ్ అయిపోతుంది మాస్టర్స్. ఇది ఇప్పుడు 6 పాయింట్స్ వరకు రివైజ్ చేశాను. మళ్ళా 7th పాయింట్ నుంచి రివైజ్ చేస్తాం మాస్టర్స్. ఓకే, 7th పాయింట్ ఏంటంటే పరిమితి మించిన తర్కము, ఇంటెలిజెన్సీని వదిలివేసి అంతర్ ప్రపంచానికి కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? 8 వచ్చి మీ వాస్తవాన్ని మీరు తప్ప ఇంకెవరు మార్చలేరు అని గుర్తుంచుకోండి. 9th పాయింట్ వచ్చి మీకు ఏమి కావాలో పక్కాగా క్లారిటీ ఉంది, దానిపై థాట్స్ పవర్ వాడండి. ఓకేనా? నెక్స్ట్ 10th పాయింట్ మీ ఊహాశక్తిని అంతర్ ప్రపంచంతో కలిపి దానిని సహకారం చేసుకోండి, ఆస్వాదిస్తూ ఉండండి. ఓకేనా? 11th పాయింట్ మీ జీవితం శిక్ష కాదు శిక్షణ అని అనుకోండి. ఓకేనా? గుర్తుంచుకోండి. 12th పాయింట్ గతకాలపు జన్మలలో ఉండే శక్తి, యుక్తి, ధైర్యము, సహనము అన్ని ఈ జన్మలోకి తెచ్చుకోండి. ఓకే మాస్టర్స్, ఇది ఈ ధ్యానంలో కూర్చొని గత కాలంలో ధైర్యము, సాహసము మీ ఈ జన్మలోకి శక్తిగా మార్చుకున్నప్పుడు జీవితము సుసంపన్నమైనట్లుగా అవుతుంది మాస్టర్స్. ఏంటంటే ఈ విధంగా మనం ప్రొసీడ్ అయినాం అనుకో మనకి బాగుంటుంది. ఈ 12th పాయింట్ రోజుకు ఒకసారి మనం ప్రాక్టీస్ చేసినామంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్, ఎంతవరకు ఉన్నందుకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.